ఈరోజు మనము బేసిక్స్ ఆఫ్ డ్రాయింగ్స్ ఫస్ట్ క్లాస్ నేర్చుకుందాం. అంటే ఫస్ట్ అసలు ఒక బిగినర్ ఎట్లా డ్రాయింగ్ని అప్రోచ్ కావాలి, వానికి ఈజీగా అర్థమయ్యేలాగా ఫస్ట్ ఇట్లా స్టార్ట్ చేయంగానే భయం రాకుండా ఎట్లా డీల్ చేయాలనేది చూద్దాం. ఓకేనా? సో ఫస్ట్ మనం బేసిక్స్ నేర్చుకుందాము. డ్రాయింగ్కి కావాలని అంటే నేచర్లో ఏదైనా తీసుకోండి, అది డ్రా చేయాలంటే మనకు ప్రిమిటివ్ షేప్స్ అనేవి డ్రా చేయడం రావాలి. ప్రిమిటివ్ షేప్స్ అని అంటే ఏంటంటే స్పియరు, సర్కిల్, ట్రయాంగిల్, స్క్వేర్, ఇంకా సిలిండర్. సో నేచర్లో ఏదైనా సరే ఈ ప్రిమిటివ్స్తోనే మనము చూడడం నేర్చుకోవాలి ఒక ఆర్టిస్ట్. సో ఇవన్నీ మనము ఒక నార్మల్ ఒక చిన్న పిల్లోడు, స్కూల్కి పోయే పిల్లోడిని డ్రా చేయమంటే చెట్టుని ఎట్లా డ్రా చేస్తాడు? ఇట్లా రెండు ఇచ్చి దీన్నే వాడు చెట్టు అంటాడు. బట్ అదే పిల్లోడిని ఒక చెట్టు ముందర కూర్చోబెట్టి, రియల్ చెట్టు ముందర కూర్చోబెట్టి దాన్ని వేయమని అంటే వాడు కొంచెం థింక్ చేస్తాడు. దాని ఫామ్, షేప్ ఇవన్నీ 3 డైమెన్షన్లో కనిపిస్తుంది కాబట్టి వాడు కొంచెం థింక్ చేస్తాడు. సో అదేవిధంగా మనము బయట నేచర్ని చూసి లేదా వస్తువుని చూసి చూడడం 3 డైమెన్షనల్లో 3Dలో చూడడం నేర్చుకోవాలి. సో స్పియర్ అని అంటే మనము జస్ట్ స్పియర్ ఉంది కదా, ఇట్లా ఒక ఫామ్ ఇచ్చినామంటే అది కొంచెం 3Dలో కనిపిస్తుంది మనకు. అదేవిధంగా మనము స్క్వేర్కి 3D ఫామ్ ఏది? క్యూబే కదా. సో అట్లా డెప్త్ ఇవ్వాలి దానికి, తెలుసు కదా, లెంత్, బ్రెడ్త్, విడ్త్, డెప్త్. ఇది డెప్త్. సో అట్లా ఇప్పుడు ఏంటి అని అంటే మరిన్ని బేసిక్స్ చూద్దాము. ఏంటంటే మనము ఏదైనా డ్రా చేసేటప్పుడు ఇప్పుడు ఈ వృష్టితోని చిన్న చిన్నగా గీయొద్దు. ఇట్లా నూడ్లింగ్ అంటాడు నా ఫేవరెట్ ఆర్టిస్ట్ ఒక ఆయన ఉంటాడు, యారన్ బ్లేజ్ అని. ఇట్లా నూడ్లింగ్ అంటారు. ఇట్లా ఎప్పుడు వేయొద్దు. మనం మొత్తాన్ని కదపాలి. చూపిస్తానండి. ఇప్పుడు చూడండి, ఇది ఉంది కదా, ఈ ఆమ్తో మాత్రమే కాదు, మొత్తం ఈ షోల్డర్ నుంచి మూవ్ అవ్వాలి. సో అట్లా వేయాలి. అర్థమైందిగా? సో ఇట్లా పూర్తి ఇప్పుడు చూడండి, నా వ్రిస్ట్ కదులుతలేదు. ఇట్లా వేయడం ప్రాక్టీస్ చేయండి. ఇంకొకటి, నేనంటే ఇప్పుడు సౌకర్యం లేదు కాబట్టి, నేను ఇంట్లో ఉన్నా కాబట్టి కింద పెట్టిన ఒక స్లాంటెడ్ పొజిషన్లో పెట్టాలి ఎప్పుడైనా సరే. ఇట్లా ఒక స్లాంటెడ్ పొజిషన్లో ఉంటేనే ఒక ఆర్టిస్ట్కి ఎర్నింగ్కి ఈజీగా ఉంటుంది. అది ఒక ప్రొఫెషనల్ వే అది. సో మీరు చూసే ఉంటారు బయట, ఇప్పుడు సినిమాలలో ఏదైనా చూసినా, రియల్ లైఫ్లో చూసినా ఆర్టిస్టులు అందరూ ఈజిల్స్ మీద వేస్తూ ఉంటారు. ఈజిల్ అంటే ఒకటి ఉంటుంది కదా, ఇట్లా నిలబడి లేదా కూర్చొని ఒక స్టాండ్లో చెక్కతో చేసింది ఉంటుంది ఒకటి, ఈజిల్ అంటారు. ఈజీ లేదమ్మా సరదాగా. ఇట్లా ఉంటుంది. ఇక్కడ క్యాన్వాస్ అనుకో, ఇట్లుంటుంది మన ఆర్టిస్ట్. ఇక్కడ నుంచి వేస్తుంటారు.
ఈ సోది కానీ. సో ఇది బేసిక్ ప్రిమిటివ్ షేప్స్. సో వీటిని వాడి మనము డైరెక్ట్ యాక్షన్లోకి దిగుదాం. దేన్ని వేద్దాం, ఈ ప్రిమిటివ్ షేప్స్ని బేస్ చేసుకొని ఏదైనా డ్రా చేద్దాం. చిన్నవి తీసుకోండి ఎప్పుడైనా సరే. ఇప్పుడు ఈ స్పీకర్ ఉంది, బ్లూటూత్ స్పీకరు, దీన్ని డ్రా చేద్దాం. ముందర పెట్టిన అట్లా బాగాలేదు, వ్యూ బాగాలేదు. సో ఇట్లా పెడదాం, దీన్ని డ్రా చేద్దాం. కెమెరా పట్టుకొని వేయాలంటే కష్టమవుతుంది. మనం ఇట్లా కొలుసుకోవచ్చు కావాలంటే. ఇట్లా ఆల్మోస్ట్ ఇది మాత్రం ఉంది. రిలేటివ్గా తీసుకుంటున్నా అంతే. అదే ఈజీలో ఉంటే ఈజీ అయ్యేది. కింద ఏంది మీకు కనిపిస్తలేదు కానీ ఇది సిలిండ్రికల్ షేప్ ఇది. సో సిలిండ్రికల్ షేప్ ఇంత రఫ్గా వేస్తున్నావేంటి అని అనుకోవచ్చు, కానీ ఇట్లనే లూజ్గానే వేయాలి. ఇప్పుడు చూడండి, ఈడొక సర్కిల్ ఉంది, ఇది కూడా ఒక సర్కిల్, దీనికంటే రిలేటివ్లీ కొంచెం చిన్నగా ఉంది. సో అది వేస్తున్నా ఇప్పుడు. ఆల్మోస్ట్ ఈడు వరకు ఉంది కదా. తర్వాత దీన్ని జాయిన్ చేద్దాం ఇట్లా. అండ్ ఇక్కడ ఇది పైన బిగినర్స్ ఉంటే స్ట్రైట్ లైన్స్ రాకపోతే స్కేల్ని కూడా వాడచ్చు. అదేమీ రిస్ట్రిక్టెడ్ కాదు. ఫైనల్గా బొమ్మ కరెక్ట్ రావాలంతే. యాజ్ అన్ ఆర్టిస్ట్ అది మీ అల్టిమేట్ కదా కావాల్సింది. ఇప్పుడు ఈ లైట్ వేద్దాం. ఆల్మోస్ట్ అరౌండ్ ఈ ప్లేస్లో ఉంది కదా, ఇక్కడ వరకు ఉంది. దరిద్రంగా వస్తుంది కదా. ఏం చేస్తాం, ట్రైపాడ్ లేదు. సో ఇప్పుడు ఒక చేత్తో పట్టుకొని ఇంకో చేత్తో సరిగ్గా తెలిసలేదు. ఎనీవేస్ ఇంకా పాయింట్ అర్థమైతే అదే హ్యాపీ. మీకు ఇక్కడ కెమెరాలో కనిపిస్తుందో లేదో కానీ ఈ మెష్ ఉంది కదా, ఈ మెష్ అనేది ఇక్కడ వరకే ఉంది. ఇదంతా మళ్ళీ పైన సేమ్ ఈ పార్ట్ లాగానే ఉంది. సో అది మనము అదే చెప్పినగా ఇంతకుముందు చెప్పినట్టు 3 డైమెన్షనల్గా చూస్తే మనకు అర్థమవుతుంది. సో ఇక్కడ వరకు ఉంది కదా, ఈడొక సర్కిల్ ఉంది. లూజ్గా మొత్తం ఫుల్ సర్కిల్ వేస్తున్నా. ఇది ఇప్పుడు చూడడానికి రఫ్గానే ఉండొచ్చు, కానీ తర్వాత మనం దీన్ని రిఫైన్ చేస్తాం. సో అరౌండ్ ఈ ఏరియాలో మనకు ల్యాన్యార్డ్ ఉంది. ల్యాన్యార్డ్ అంటారు దీన్ని, తెలియని వాళ్ళు తెలుసుకోండి. ఏందిగా దిస్ థింగ్, దీన్ని ల్యాన్యార్డ్ అంటారు. ఇట్లా పెడదాం, బాగుంటుంది. సో ఇక్కడ నుంచి ఇట్లా అని వచ్చింది.
లూజ్గా వేయండి, అంత మరీ అంత పర్ఫెక్ట్ రావాలి, పిక్చర్ పర్ఫెక్ట్ రావాలి అనే ఇంటెన్షన్తోనే అస్సలు చేయొద్దు. ఎంజాయ్ చేయండి ప్రాసెస్ని ఎంజాయ్ చేస్తూ చేస్తే ఏదైనా కరెక్ట్గా వస్తుంది. ఇది మెకానికల్ పెన్సిల్ వాడుతున్నాను నేను. ఓకేనా? సో తర్వాత ఏం చేస్తానంటే నేను ఇప్పుడు ఓకే, దీన్ని ఏమంటారంటే నీడెడ్ ఎరేజర్ అని అంటారు. స్పెల్లింగ్ ఏంటంటే నీడెడ్ అంటే కావాల్సింది అని కాదు, NEDED, నీడెడ్ కాదు. స్పెల్లింగ్ కరెక్టో కాదో తెలియదు. దీన్ని ఏమంటారంటే నీడెడ్ ఎరేజర్ అంటాడు. KNEDED, నీడెడ్ ఎరేజర్. ఇది చూడడానికి క్లే లాగానే ఉంటుంది, బట్ ఇది ఒక ఎరేజర్. దీని అప్పుడు మామూలుగా మనకు స్టేషనరీలో దొరుకుతుంది అనుకోండి, ఆఫ్ కోర్స్. బట్ ఆ ఎరేజర్కి ఈ ఎరేజర్కి డిఫరెన్స్ ఏంటంటే ఇది లేయర్ వైజ్గా ఇట్లా తీస్తూ ఉంటుంది. ఆ ఎరేజర్ ఏంది, దాని పర్పస్ ఇప్పుడు ఇక్కడ ఉంది. ఈ ఎరేజర్తో ఇట్లా రబ్ చేసినామంటే మొత్తం పోతుంది, ఆ ట్రేసెస్ కనిపించవు. సో ఈ నీడెడ్ ఎరేజర్ వాడితే లేయర్ వైజ్ ఇట్లా పోతుంటుంది. చూద్దామండి ఇప్పుడు దీని ఇట్లా మంచిగా ఉంటుంది, ఆడుకోవచ్చు కూడా దీంతో. అప్పుడప్పుడు జస్ట్ ఏ పని పాట లేకుంటే ఇట్లా 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 టైంపాస్ చేస్తూ ఉంటా. చూడ్డానికి జుగుప్సాకరంగా ఉంటుంది, బట్ మంచి సాటిస్ఫాక్షన్ వస్తుంది చేస్తుంటే. అయితే దీన్ని ఇట్లా రోల్ చేయాలి. దీని మీద డిఫరెన్స్ చూసారా? లైట్గా ఇప్పుడు ఎరేజ్ అవుతుంది, కానీ మొత్తానికి ఎరేజ్ కాదు. లైట్గా ఆ ట్రేసెస్ అనేవి ఇంకా ఉంటాయి. సో దట్ మనము మళ్ళీ నెక్స్ట్ లేయర్ అప్పుడు నెక్స్ట్ డీటెయిల్డ్గా డ్రా చేస్తాం కదా, అప్పుడు మనకు యూజ్ అవుతుంది. దాట్స్ ఇట్. ఇప్పుడు నెక్స్ట్ మనం ఈసారి వేరే పెన్సిల్ వాడదాం అనుకుంటున్నాను. చూద్దాము. ఈసారి సాఫ్ట్ చార్కోల్ పెన్సిల్ తీసుకున్నా నేను. ఇది లిటరలీ దీన్ని చార్కోల్ పెన్సిల్ అంటారు. బొగ్గు పెన్సిల్ దీని స్పెషాలిటీ ఏంటంటే ఇది డార్కర్ వాల్యూస్ బాగా వస్తాయి దీంతో. ఎనీవేస్ వేద్దాం. ఇప్పుడు దాని మీదే ట్రేస్ చేస్తున్నా నేను. రిఫైన్ చేస్తున్నా. రిఫైన్ అనాలేమో మరి. ఇప్పుడు కొంచెం కేర్ తీసుకొని వేయాలి. ఇంకా ప్రోస్ అయ్యే కొద్దీ ఈ ఘట్టంలో కూడా లూజ్గా వేస్తారు. బట్ నేర్చుకునే స్టేజ్లో ఉన్నారు కాబట్టి కొంచెం కేర్ఫుల్గా వేయాలి. ఇట్లా పట్టుకొని వేయలేకపోతున్నా. నెక్స్ట్ వీడియో మంచిగా
ప్లాన్ చేద్దాం. ఇది పోదా అనుకుంటా. రైట్, చార్కోల్ కొంచెం జాగ్రత్త డీల్ చేయాలి చార్కోల్తో. ఎనీవేస్ వేద్దాం. తప్పులు పోయినా కూడా ఫస్ట్ స్టార్టింగ్లో భయపడొద్దు. ఒక ఆర్టిస్ట్ అస్సలు భయపడొద్దు. భయానికే మీనింగ్ తెలియని బ్లడ్ రన్ అది అనాలి ఎవరైనా. ఏంది నువ్వు పెద్ద ఆర్టిస్ట్ అన్నావు, ఎందుకు తప్పులు పోతున్నాయి, ఈ ముక్కు బాగాలేదు, ఈ మొహం బాగాలేదు అని క్రిటిసైజ్ చేసేటోళ్ళు ఉంటారు. బట్ ఇట్స్ కంటిన్యూస్ లెర్నింగ్ ప్రాసెస్ ఇది. సో కీప్ ఆన్ లెర్నింగ్ అంతే. ఇట్లా రాసినావు కదా. ఇప్పుడు చూడండి, ఇది ఒక ఫామ్ అనేది అనిపిస్తుంది. చూసిరా, సిలిండర్ కదా ఇది, ఇట్లా. సో ఫామ్ కనిపిస్తుంది చూడండి. ఇక్కడ పేరు వస్తుంది. సో అట్లా ఇప్పుడు ఇదివరకే చేద్దాము. ఇది మీకు ఇంకా ఇది ఫస్ట్ క్లాస్ ఇది. సో ఫర్దర్గా ఇంకా నేర్చుకుందాము. అంతవరకు మీరు సబ్స్క్రైబ్ అయ్యి ఉండి ఫాలో కొడితే బాగుంటుంది. ఈరోజుకి ఇంతే. నెక్స్ట్ క్లాస్ ఇది కొంచెం ప్రిమిటివ్ షేప్స్కి దగ్గరగా ఉంది కదా. ఇంకొకటి నాకు చెయ్యికి అందే దూరంలో ఉంది కాబట్టి దీంతో ట్రై చేసినాం. నెక్స్ట్ దీంతోనే చేద్దాం, కానీ ఇంకా కొంచెం డైనమిక్గా ఇప్పుడు ఇట్లా పెట్టి ఇంకొన్ని కాంప్లికేటెడ్గా పెట్టి డ్రా చేయడానికి ట్రై చేద్దాం నెక్స్ట్ ఫర్దర్గా పోతూ ఉంటే. సో అట్లా ప్లాన్ చేద్దాము. లైక్ కొట్టి షేర్ చేయండి, ఇంకా కామెంట్ చేయండి. మీకేమన్నా ఇంకా నేర్చుకోవాలి, ఎక్స్ప్లోర్ చేయాలి ఆర్ట్లో మీకు ఏమైనా డౌట్స్ ఏమైనా ఉంటే కూడా కామెంట్ చేయండి, తీర్చేద్దాం. ఓకేనా? ఇదే ఫస్ట్ వీడియో కదా. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ మై ఛానల్ అని అసలు చెప్పను. నచ్చితే లైక్ కొట్టండి అండ్ వెయిట్ ఫర్ మై సెకండ్ లెసన్ ఆల్సో. I will try to bring it soon. Okay, bye.